వెల్కమ్ టు A9 టీవీ. బీసీలకు గత 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పూర్తిగా మోసం చేసిందని, కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశంట శంకర్రావు తెలిపారు. ఈ మేరకు ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో స్థానిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కుమ్మరి క్రాంతికుమార్ తో పాటు పలువురు నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు అన్ని రకాలుగా ఆదుకున్నది టీడీపీ ప్రభుత్వమేనని, బడుగు బలహీన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించింది ఎన్టీఆర్ అని అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో పేరుకే పదవులు ఇస్తున్నారు కానీ పెత్తనమంతా అగ్రవర్ణాల ముఖ్య నాయకులేదని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీలకు ఏమీ చేయలేకపోయినా అన్ని ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని కేశవ విమర్శించారు. ఈ కార్యక్రమంలో కటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, బలగం అనిల్ కుమార్, తమ్మిశెట్టి మాధవి తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులకి ముందుగా నా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఆయన పూర్తిగా అవగాహన చేసుకుని శంకర్రావు గారు ఏమైనా కానీ బీసీలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని చెప్పి నేను ఆలోచించి ఇవాళ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడానికి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చారు. అయితే ఆయన తెలుసుకుంటానే ఉన్నాడు. ఇలా సత్తెనపల్లిలో ఇద్దరు కార్మికులు, వడ్డీల కార్మికులు ఒక మురికి కుంటలో క్లీన్ చేయడానికి దిగి చచ్చిపోతే సీఎంఆర్ ఫండ్ కింద 5 లక్షలు ఒక్కొక్కరికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళకి 200 ఇచ్చి 200 లక్షలు తీసుకొని వాళ్ళు ఏదో మొబైల్ చూశాను. అది టికెట్లు ఇచ్చి మీ సింబల్ మీద గెలిపించుకుని మీకు అనుకూలంగా మాట్లాడుచుకుంటే అది సామాజిక న్యాయం కాదు అనేది ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఒక బీసీ వర్గంలో చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, మద్దాడు రవిచంద్ర గారు. ఆయన 9 మాసాల నుంచి పోస్టింగ్ ఇవ్వలేదు ఇంతవరకు. ఆయన చాలా నిజాయితీపరుడు, ఆయన చాలా మేధావి, చాలా సిన్సియర్ ఆఫీసరు, ఆనెస్ట్ ఆఫీసర్. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న రాజశేఖర్ గారు, ఆయన కూడా చాలా నిజాయితీపరుడు. ఆయనకి 8 మాసాల నుంచి పోస్టింగ్ ఇవ్వాలి. సామాజిక ఏమంటే అట్టడుగు బలహీన బడుగు వర్గాలు రాజ్యాధికారంలో వాటా కావాలా? వాళ్ళ వాటాలో భాగం చేయాలి. వాళ్ళు ఎవరైనా చేయకుండా మీరే ఉండి కొన్ని వందల మందిని. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. గత 14వ తారీఖున గుంటూరులో రాష్ట్రం మొత్తం కూడా 26 జిల్లాలో 179 నియోజకవర్గాల నుంచి ప్లీనరీ సమావేశాన్ని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు కొరకు బీసీ వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, వివిధ రూపాల్లో బీసీకి జరుగుతున్న నష్టాన్ని అందరూ కూడా ఉదయం 10 నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా చర్చించడం జరిగింది. చర్చించిన మీదట మనందరం కూడా ఓకుమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి విజయాన్ని చేకూర్చే విధంగా ఆ రోజున ఏకగ్రీవంగా తీర్మానం చేయటం కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో బలహీన బడుగు వర్గాల పైన అనేక అత్యాచారాలు జరిగినాయి, అనేక మానభంగాలు జరిగినాయి, అనేక రేపులు జరిగినాయి, అనేక మర్డర్లు జరిగినాయి. అదేవిధంగా అన్ని విధాలు కూడా భూ కబ్జాలు కూడా జరిగినాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వాలు పేద ప్రజల యొక్క పొట్టను కొట్టే విధంగా అన్ని కూడా లాక్కునే విధానంగా మరి అందరూ చర్చించిన మీదట బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి దాడులు మరి కేవలంగా రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంకు రాజకీయాలుగా చూశారు తప్ప వీరిని ఆయా కుల వృత్తులు అభివృద్ధి చెందాలి, ఆయా వర్గాల్లో వీళ్ళకి మంచి స్థానం ఉండాలని దీని మీదట అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు విజయానికి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఏ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ అంటాడే తప్ప వారి మీద జరుగుతున్నటువంటి దాడులని ఇప్పుడు కూడా ఖండించినటువంటి పాపాలు పోలా. కేవలం వాళ్ళు జరిగినటువంటి దాడి మీద
పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. మరి బలహీన బడుగువారుగా ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏం చెప్పుకోవాలి? ఆ విధమైనటువంటి పరిస్థితులు మేము అష్ట కష్టాలు పడుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని వెంటనే దించేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజున ఈ యొక్క వర్గానికి మద్దతుగా తెలియజేయటం జరిగింది. కేవలంగా సామాజిక న్యాయం అని చెప్పని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చేశారు. ఏమిటి ఆ యాత్రల వల్ల ఏ రకమైన ఉపయోగం జరిగింది? సామాజిక న్యాయం ఏం జరిగింది? బలహీన బడుగు వర్గాలకి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళ మీద అరాచకంగా దాడులు జరిగింది తప్ప వాళ్ళు నోరెత్తి మాట్లాడే అర్హత కూడా కోల్పోయే విధంగా అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ ఏ రకంగానూ వాళ్ళకి అండదండలుగా ఉన్నటువంటి పాపాన్ని ఎక్కడ పోలా. ఈ రోజున బలహీన వర్గాలని చెప్పి సామాజిక న్యాయం అని చెప్పి ఏదో 10 మంది మంత్రుల్లో 10 మంది ఎమ్మెల్సీలో లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే సామాజిక న్యాయం కాదు. వారు నీ పార్టీ సింబల్ మీద గెలిచి ఈ బలహీన వర్గాలకు జరిగే అన్యాయాల దాడుల్ని వాళ్ళు ఏమైనా ప్రస్తావన చేస్తున్నారా? చట్టసభలో మాట్లాడుతూ ఉన్నారా? అధికారులతో మాట్లాడుతూ ఉన్నారా? అయ్యా మా వర్గాలకు ఈ రకంగా అన్యాయం జరిగింది, మీరు ఎమ్మటే స్పందించాలి, మాకు ఎమ్మటే చర్యలు చేపట్టాలని ఈ ప్రజాప్రతినిధులు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? కేవలంగా వారు ఒక రాజకీయ పార్టీ లైన్లోనే ఉన్నారు తప్ప, కానీ ఓట్లు వచ్చేటప్పటికి మీరందరూ నేను బీసీగా పోటీ చేస్తా ఉన్నాను, నన్ను గెలిపించండి, నేను చట్టసభల్లోకి వెళ్ళి మీ సమస్యలు పరిష్కరిస్తాను అంటున్నారు. ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడారు? ఎక్కడన్నా మాట్లాడారా? కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ? మరి కేంద్రంలో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% పెంచారు. కనీసం అక్కడ ఎవరైనా చట్టసభలో మాట్లాడినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేదా మహిళా బిల్లు ప్రవేశపెట్టారు. మా ఓబీసీ మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది, కొన్ని దశాబ్దాల నుంచి బిల్లు పెండింగ్ ఉంది, మరి ఆ బిల్లు మీద మాట్లాడాలని ఒక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడారా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా విసికి వేసారిపోయి కేవలం సర్పంచులుగా గెలిచినటువంటి వ్యక్తులు ఇవాళ భిక్షాటనం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ సర్పంచులు ఉన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఒక సర్పంచ్ గా గెలిచి ఇవాళ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయంలో ఉన్నారు. ఇవాళ సర్పంచ్ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ ఉంటాయి కేంద్రం నుంచి, ఆ డబ్బులు కూడా లాగేసుకుంటున్నారు. ఆ సర్పంచ్ ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తాడు? అక్కడ మంచినీరు సప్లై చేయాలన్నా, అయితే రకరకాలుగా గ్రామ పంచాయతీలో అనేక రకాల అవకాశాలు, ఏది చేయాలన్నా కూడా డబ్బులు రూపాయి లేకపోతే ఆ సర్పంచ్ గెలిచి దేనికి? ఇదే నా సామాజిక న్యాయం అంటే? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఈ విధమైనటువంటి అరాచకాలు సృష్టిస్తాయి. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే మన అందరం బుద్ధస్కంధాల మీద ఉన్నటువంటి సమయం. ఎందుకంటే యువత గాని, విద్యార్థి గాని, మహిళ గాని, ఉద్యోగస్తులు గాని, వ్యాపారస్తులు గాని, రైతులు గాని ఎవ్వరు కూడా ఈ రోజున రాష్ట్రంలో సుభిక్షంగా లేరు. ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉన్నారు. 13వ తారీఖు దగ్గరలోకి వచ్చింది, ఇంకా 10 రోజులు మాత్రం. అందరూ కూడా నిశ్శబ్ద విప్లవం లాగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ ఎట్టొచ్చిందో అదేవిధంగా రేపు ఎన్డీఏ కూటమి కూడా 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా స్థానాలు గెలిచే విధంగా మనందరూ కూడా ప్రజలు తీర్పునివ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాట్లు చెప్పాలి. అదే బీసీ సంక్షేమ సంఘం ఆకాంక్ష, మా యొక్క కోరిక అనేటువంటి మీరందరూ కూడా పార్టీలకి కులమతాలకు అతీతంగా ఈ యొక్క విజయానికి చేకూర్చాలని చెప్పని మీ అందరూ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రకాశం జిల్లా మరి 7 నియోజకవర్గాల్లోని పాత జిల్లా కూడా ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మరి 8, 9 ఉన్నాయి. మొత్తం అందరూ అభ్యర్థుల్ని ఇక్కడ మనకు ఒంగోలులో మరి దామర్చల జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. ఇతర ఇంకా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా విజయానికి మనందరూ కూడా కంకణబద్దులై వారి యొక్క గెలుపు కొరకు నిరంతరం ఈ 10 రోజులు శ్రమించి ఈ రాష్ట్రాన్ని మరి యువత భవిష్యత్తులో పెట్టే విధంగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ సంక్షేమ సంఘం తరపున నమస్కారం చేస్తూ జై హింద్.
జై పూలే, జై భీమ్.